ఈ ఏపీ హైకోర్టు జాబ్స్, డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని రిజల్ట్స్ అయితే స్కిల్ టెస్ట్ సంబంధించిన రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. ఇక నాన్ టెక్నికల్ వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేవి కొంతమంది ఏమడుగుతున్నారంటే కామెంట్ రూపంలో డిసెంబర్లో వస్తాయన్నారు కదా, రాలేదండి. నేను డిసెంబర్లో వస్తాయని అసలు నేను చెప్పలేదండి. డిసెంబర్లో వస్తే మీ అదృష్టం అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఒక నెల టైం వేసుకోండి అని చెప్పాను. ఓకేనా. ఆ తర్వాత ఈ స్కిల్ టెస్ట్ రిజల్ట్స్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం అయితే జరిగింది. మిగతా రిలీజ్ చేయాల. ఓకేనా. సో పొంగల్ హాలిడేస్ తర్వాతే ఈ రిజల్ట్స్ వస్తాయి 16వ తారీఖు తర్వాత అని చెప్పేసి నేను అప్పుడు కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. కాకపోతే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 1 month పట్టేదానికి ఉంటుంది. అయితే మరి దాంతోపాటే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో అంటే ఇక ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది దీన్ని బేస్ చేసుకొని ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని స్కిల్ టెస్ట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత చేసేసేసి సో వీళ్ళవి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పెడతారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇక సెకండ్ లిస్ట్లో మళ్ళీ ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థుల పేరు ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలీజ్ చేయడానికి 2 to 3 months పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానుగా ఆ డ్యూరేషన్లోనే అవుతుంది. అక్కడి నుంచి వేసుకోండి. ఎందుకంటే అండి ఈ స్కిల్ టెస్ట్లో వచ్చేసరికి సెలెక్ట్ కాని వాళ్ళని మళ్ళీ నాన్ టెక్నికల్ పోస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందుట్లో వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళని వాళ్ళ ప్లేస్లో వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి అందరికీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ తర్వాత ఇందుట్లో అటెండ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళవి సెలక్షన్ లిస్ట్ 2లో వస్తాయి. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్లో అందరికీ కలిపి వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళది ఉంటుంది, సెకండ్ లిస్ట్లో డీవీలో ఫెయిల్ అయిన వాళ్ళవి ఉంటాయి అన్నమాట. సో ఇది చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా. అయితే నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఈ రిజల్ట్స్ 1 month కాదు జనవరి ఎండింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. అన్నీ కలిపి ఈ రకంగా చూసుకుంటే. సో చూద్దాం మరి ఏం చేస్తారో. సో డిసెంబర్కి అయితే నేను చెప్పలేదు.